1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కృష్ణప్రియ గారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, థ్యాంక్ యూ మేడం. అడగగానే నాకు మీరు టైం ఇచ్చారు, థ్యాంక్ యూ. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలండి. యూ కాల్డ్ us ఫర్ ఇంటర్వ్యూ అని చెప్పండి మేడం. చాలా రోజుల నుంచి మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను మేడం. ఓకే. ఇన్స్టాలో చూస్తున్నాను. సో మీతో కొన్ని వీడియోస్ చేయాలని అనిపించింది. సో ప్రెసెంట్ ఏంటంటే బాగా ట్రెండ్ అవుతున్నటువంటి వీడియో మీకు కూడా తెలిసి ఉంటుంది, నందు వరల్డ్స్ కపుల్ స్కామ్. అది అసలు చాలా దారుణం అనమాట. మరి అక్కడెక్కడో యూకేలో ఉంటూ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాళ్ళు వీడియోలు చేస్తూ ఇక్కడ నుంచి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడము, మరి తర్వాత వాళ్ళు కేసు చేయడం, వాళ్ళు స్కామ్ చేయడము, ఇన్ని కోట్లని స్కామ్ జరిగిందని తెలుస్తుంది. అసలు అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కేసులో పర్టికులర్గా ఏం జరిగింది అనుకుంటున్నారు అసలు? అంటే మేము జనరల్గా లీగల్గా పోతామంటే వెన్ వి గో ఇన్ టు లీగల్ ఆస్పెక్ట్స్ అనమాట. అంటే దీంట్లో ఏమేమి జరిగి ఉండొచ్చు అనేది మేము ఆలోచిస్తే మేబీ అంటే నేను చెప్పడం ఎట్లా అంటే కొన్ని జాగాలో ఎట్లా ఇంత దూరం దాకా వచ్చింది కాబట్టి ఫ్రేమింగ్ని బట్టి చూస్తే ఏంటంటే చీటింగ్ అయి ఉండొచ్చు, ఏంటి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏంటి ఫ్రాడ్ అయి ఉండొచ్చు, అదేంటి డిజిటల్ ఫ్రాడ్, ఈ పేమెంట్స్ దీంట్లో. ఇంకోటి ఏంటి అంటే స్పాన్సర్షిప్. ఈ స్పాన్సర్షిప్ కూడా ఫేక్ స్పాన్సర్షిప్స్ ఉండొచ్చు. ఇవన్నీ అయి ఉండొచ్చు కాబట్టి ఇంత దూరం వచ్చింది అని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఇది ఇప్పటికైతే హైకోర్టులో ఉంది. దీన్ని ఏమి అంటే ఎఫ్ఐఆర్ని క్యాష్ చేయమని వాళ్ళు వేసుకున్నారు. ఇక్కడ దే ఆర్ సో మెనీ కంప్లైంట్స్ ఆల్సో. కొన్ని అయినాయి, వాళ్ళు మనకి రీఫండ్ సరిగ్గా చేయలేదు, మనం అంత దూరం పోతే కూడా మాకు చీటింగ్ జరిగింది, మేము అక్కడ ఏంటి వీసాని ఎక్స్టెన్షన్ చేయాలంటే కూడా కాలేదు, వీళ్ళు ఇవన్నీ ప్రామిస్ చేశారు, ఇవన్నీ అంటున్నారు. అంటే ఇవన్నీ ప్రూవ్ అయితే కానీ మనం చెప్పలేము అంతవరకు. అంటే ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, కానీ ఇవన్నీ ప్రూవ్ అవ్వాలి. ఈ లీగల్గా ప్రూవ్ అయినప్పుడు కోర్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ యాక్షన్ అన్నమాట. మామూలుగా మేడం వాళ్ళంటే అక్కడ సెటిల్ అయిపోయారు, అక్కడ సెటిల్ అయిపోయి ఉన్నారు, స్కామ్ జరిగింది, ఇదంతా పక్కన పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మోసపోయారో వీళ్ళు ఇక్కడ ఉండి కేసు పెడితే ఏం ప్రయోజనం లేదు, అక్కడికి వచ్చి కేసు పెడితే అప్పుడు అక్కడ వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనే టాక్ కూడా కొన్ని వినబడుతున్నాయి. మరి ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఎందుకు కేసు పెట్టలేకపోతున్నారు అని అంటే, కేసు పెట్టలేకపోవటం అనేది కాదండి, ఇప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచే కదా పైసలు పంపించింది, అక్కడికి వెళ్ళి పైసలు ఇవ్వలేదు కదా. ఇప్పుడు వాళ్ళ మాట మనము ఎక్కడ చూసాము, యూట్యూబ్ దీంట్లో నుంచి చూసే కదా వీళ్ళందరూ ఇంతమంది సబ్స్క్రైబ్ అయింది ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ నుంచి వీళ్ళు పైసలు పంపించినప్పుడు మళ్ళీ అక్కడికే వచ్చి పైసలు ఇవ్వలేదని వాళ్ళు ఎట్లా అనలేదు? మీరు పైసలు తీసుకునేటప్పుడు ఎక్కడి నుంచైనా పైసలు అనుకున్నప్పుడు ఎక్కడి నుంచైనా కూడా కేసు పెట్టొచ్చు కదా, జ్యూరిస్డిక్షన్ ఉంది కదా వాళ్ళకి. మామూలుగా ఇలాంటి కేసెస్లో మేడం, మామూలుగా ఇప్పుడు ఈ నందు వరల్డ్ స్కామ్ పక్కన పెడితే మామూలుగా ఇలాంటి కేసెస్ ఏమైనా సరే అక్కడెక్కడో కంట్రీస్లో ఇలాంటి స్కామ్స్ చేశారనుకోండి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మామూలుగా లా ఏం చెప్తుంది? జనరల్గా ఏంటంటే ఎప్పుడన్నా ఏమైనా స్కామ్స్ గినక జరిగితే ఫస్ట్ పోలీస్ కంప్లైంట్, తర్వాత వీళ్ళు జ్యూరిస్డిక్షన్, వీళ్ళు ఎక్కడి నుంచి మనం అక్కడ నుంచి వెళ్ళి వేయాలంటే కూడా తప్పేం లేదు. మనం అక్కడికి వెళ్ళి వేసే ఇది ఉంటే వీ కెన్ గో అండ్ ఫైల్ దేర్ ఆల్సో కంప్లైంట్, అది ఏం లేదు. కాకపోతే మన వాళ్ళే, వీళ్ళు ఎవరో కాదు కాబట్టి ఇప్పుడు ఇంత ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఇచ్చారు పైసలు, చాలా మంది దగ్గర పాపం వాళ్ళు చాలా మోసపోయానని వాళ్ళు ఏడుస్తున్నారు. సో ఇది ల్యాక్స్ ఆఫ్ మనీ అండి, కొంచెం కాదు. అక్కడ పోయి కూడా కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఏంటి అంటే మనము అంత దూరం వెళ్ళగలమా అనేది ఒకటి. రెండోది ఏంటంటే అంతంత పెద్ద దాంట్లో పెట్టేటప్పుడు యూ షుడ్ థింక్ వన్స్ అగైన్. ఇప్పుడు మన దగ్గరలో ఉంటే మనం ఇన్ రీచ్లో ఉన్నాం, మన ఇండియాలోనే ఏంటంటే మనం వీ కెన్ గో అండ్ కమ్. అదే అవుట్ ఆఫ్ కంట్రీ అన్నప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ మనకి వెదర్ వీ హ్యావ్ దట్ జ్యూరిస్డిక్షన్, మనం అక్కడ ఇచ్చినప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అక్కడ వెళ్ళినప్పుడు ఆ జ్యూరిస్డిక్షన్ మనకు వర్క్ అవుతుందా లేదా, ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా, ఈ కంట్రీకి ఆ కంట్రీకి ఇవి ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని మనం ఏదన్నా దాంట్లో అమౌంట్ పెట్టాలి. కొంతమంది అనేది ఏంటంటే మేడం, మన దగ్గర చట్టాలు కొంచెం శిక్షలు ఇవన్నీ స్లోగా ఉంటాయి, ఎప్పుడెప్పుడుకో నడుస్తూ ఉంటాయి అని టాక్ నడుస్తుంది. అదే బయట కంట్రీస్ లో చూసుకుంటే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. అక్కడికి వెళ్ళి కనుక వాళ్ళ మీద కేసు వేసి ఉంటే ఈ పాటికి వాళ్ళని మొత్తం అంతా క్యాన్సిల్ చేసుకుని వాళ్ళని పంపించేసే వాళ్ళనే టాక్ కూడా బయట నడుస్తుంది. అంటే మేడం ఇండియన్ లా లేట్ ఉండొచ్చు కానీ కరెక్ట్గా ఉంటుంది. నేను ఐ కెనాట్ ఈ విషయంలో మాత్రం వీఆర్ వెరీ 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 పర్టికులర్. ఎందుకంటే ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చూస్తే కానీ మనం చెప్పలేమండి. అక్కడ వెళ్ళి వేసినా ఇక్కడ వెళ్ళి వేసినా ఎక్కడైనా లా అనేది ఒకటే. అక్కడ తొందరగా జరుగుతుంది ఉండొచ్చు, ఇక్కడ లేటుగా జరుగుతుంది. కానీ లేటుగా జరిగిన ఈ ప్రతి పాయింట్ని చూసుకొని మళ్ళీ దాని మీద డబుల్ ఇది రాకుండా చూసుకొని చేసే కేసులే మనవి. సో ఇండియన్ లా ఇట్ టేక్స్ ఇట్స్ టైం బట్ ఇట్ గివ్స్ ఎ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్స్ అండి. మన జడ్జెస్ ఆర్ వెరీ క్వాలిఫైడ్ కాబట్టి దీంట్లో మేము చెప్పేది ఏమీ లేదు. మన దగ్గర కరెక్ట్గా వేసుకొని కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవుతే దీంట్లో ఏమీ లేదు. వాళ్ళు ఇక్కడ ఏమి అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తప్పు లేకపోతే దే విల్ కమ్ అవుట్, వాళ్ళు తప్పు ఉంటే ఇట్స్ వీ కెనాట్ సే
హౌ కోర్ట్ విల్ రియాక్ట్ ఆన్ దిస్ అని చెప్పి. అంటే పర్టికులర్ గా ఈ కేసులో మేడం అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు మీ అనాలిసిస్ లో? అంటే ఇలాంటి కేసెస్ చాలా చూసే ఉంటారు. ఇప్పుడు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి మేడం. ఇప్పుడు ఏంటంటే సొసైటీ మారిపోయింది, పబ్లిక్ కూడా ఏంటి అంటే ఈజీ మనీ, దే వాంట్ టు ఎర్న్ ఈజీ మనీ. ఇది చాలా మంది మనసులో పడిపోయింది, ఎంత తొందరగా పైసలు చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చేశారో అన్న మన వాళ్ళకి ఏమైంది, ఇక్కడ ఇండియాలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, మన వాళ్ళు కూడా ఇక్కడ చూసుకొని ఉండవచ్చు, అక్కడ పోవటము అక్కడ చేయాలనుకోవటం. ఈ సొసైటీ మారిపోవటము, ఈజీ మనీ మీద ఫోకస్ ఎక్కువ అయిపోవటం వల్ల మంచి చెడ్డ చూసుకోకుండా చేసేస్తున్నారు. అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లా పీపుల్, వీళ్ళు లీగల్ పీపుల్ కాదు, వీళ్ళు లేమెన్, వీళ్ళకి లా ఎంటాంగిల్మెంట్స్ తెలీదు, ఎలా పోతే ఎలా వస్తుంది అనేది తెలీదు. వచ్చేసింది ఇచ్చేసిండ్రు అయిపోయింది అన్న దీంట్లోనే ఉంటారు. కానీ ముందు ముందు ఏం జరుగుతుంది, ఇది మనం సరిగా పే చేస్తున్నామా, మనకు అక్కడ పోయాక ఎట్లుంటుంది, ఈ సిచ్యువేషన్స్ అని తెలియకపోవటం వల్ల ఇంత దూరం జరుగుతుందండి. ఏ స్కామ్ అయినా కూడా మన ఇన్నోసెన్స్ ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఈ వీసా స్పాన్సర్షిప్స్ కానీ ఈ కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్లే వాళ్ళకి చాలా ఇదే కాకుండా చాలా మోసాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి వాటిలో చిక్కుపోయిన వాళ్ళకి ఎట్లా వాళ్ళు బయటకు రావాలంటే వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే లా తెలుసుకోండి. లా తెలుసుకొని మీకు మోసం జరుగుతుంది అన్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేయడం తప్పు. మీకు లా తెలియకుండా వాళ్ళు ఏదో చిన్నగా ఏదో ఆశ చూపిస్తారు, ఆశ చూపించిన దాంట్లో మీరు పోయి ఇరుక్కుంటారు. ట్రాపింగ్ ఇదంతా ట్రాప్. ఈ ట్రాప్లో మీరు పడిపోతే మీకే కదా కష్టం. ఇప్పుడు మీరు అక్కడికి పోయి కేసు వేసి అక్కడెక్కడ తిరుగుతారు మీరు, కాదు ఇక్కడ తిరగాలంటే ఇట్ విల్ టేక్ టైం. మీ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి కేసెస్ ఏమైనా ఎదురయ్యాయి మీకు? అంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో? లేదండి, లెట్ మీ బి వెరీ ఓపెన్, నాకు ఇట్లాంటివి ఇవేమి ఇది అవ్వలేదు. కాకపోతే ఏం చెప్పేదంటే ప్రతి మనిషికి ఏంటంటే ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుంది, కానీ మనము దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు మనం పోగలము అనేది మీరు చూసుకోవాలి. లీగల్ గా మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. లా ఏం చెప్తుంది, మీరు అంత దూరం పోయి చేయగలరా, చేయలేము. మళ్ళీ అట్లాంటప్పుడు అంత దూరం ఆశ పెట్టుకునేదానికన్నా ఇక్కడే ఎక్కడో, లేదా మీరు అక్కడికి పోయి అక్కడ ఏంటి లా అనేది తెలుసుకొని అక్కడ మీరు చేసినా పర్వాలేదు. ఇట్లా ఎక్కడో ఉన్న వాళ్ళని నమ్మి పైసలు పెట్టి మనం ఇక్కడ కొట్టుకోవటం కన్నా, యాజ్ యు సెడ్, ఏ కంట్రీ అని, ఇట్స్ నాట్ ఓన్లీ యూకే, విచ్ ఎవర్ కంట్రీ ఇట్ ఇస్, ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ మీరు ఆ లా ఏం చెప్తుంది, మనకు అక్కడ స్పాన్సర్షిప్ ఉందా, అక్కడ మనం చేయగలమా, అక్కడ మనం ఉండగలమా అని తెలుసుకుంటే దట్ విల్ బి ఈజీ ప్రాసెస్ దాన్ ట్రస్టింగ్ పీపుల్. ఇదేంటంటే ఇన్నోసెంట్ గా ట్రస్ట్ చేయటం, వీళ్ళు అవి వచ్చేస్తుంది మన వాళ్ళే కదా, అట్లా ఎవరిని కూడా నమ్మే పరిస్థితిలో లేమండి. ఇప్పుడు సొసైటీ హ్యాస్ చేంజ్డ్ ఎ లాట్, వీ కెనాట్ ట్రస్ట్ ఎనీబడి నౌ. సో మీరు లీగల్ గా బాగా తెలుసుకోండి, ఏం చేస్తున్నారు, ఏం జరగబోతుంది, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి, ఇవన్నీ తెలుసుకోండి. ముందు అనేవాళ్ళు మన దగ్గర ఏంటంటే ఒక సామెత ఉంది, కీడించి మేలేంచండి అని. సో నేను చెప్పేది అది, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఇట్లా ఒకవేళ ఇది మంచిగా అవుతుంది గుడ్, ఇది కాకపోతే మన పరిస్థితి ఏంటి అనేది తెలుసుకొని ప్లీజ్ ఇన్వెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.